ఇప్పుడున్న ఈ జనరేషన్ పిల్లలు ఫెస్టివల్ అంటే ఏదో వచ్చిపోయినట్టు చూస్తుంటారు, కానీ అదే మా టైంలో ఫెస్టివల్ వచ్చిందంటే దానికి ఒక రేంజ్, అదొక వైబ్, మా ఆనందాలకి హద్దులు ఉండేది కాదనమాట. ఎస్పెషల్లీ కదిరిపట్నం ఫెస్ట్ వచ్చిందంటే అర్లీ మార్నింగ్ లేచి స్నానం చేసుకొని కొత్త బట్టలు వేసుకొని మా ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి మా నాన్న వాళ్ళు కొత్త బట్టలు తెచ్చిర్రో అంటూ మా నాయన దగ్గర స్కోపులు ఇచ్చుకుంటా, ఫోజులు ఇచ్చుకుంటా అట్లా ఊరి మీద తిరుగుకుంటా ఉండేవాళ్ళు అనమాట. సో ఈ పండుగకి 100% ప్రతి ఒక్కరు కూడా ఒక్కపోద్దు ఉంటారనమాట. సో ఒక్కపోద్దు అంటే కేవలం అరటిపళ్ళు, పుచ్చకాయ పళ్ళు అండ్ సెలవిని ఉండాలని చేసేవాళ్ళు అనమాట. సో వాటిని మాత్రమే తినాలని కండిషన్ పెట్టేవాళ్ళనమాట ఇంట్లో వాళ్ళు. పొరపాటున స్పైసీ ఐటమ్స్ ఏమన్నా తిన్నామంటే ఇంకా ఆ రోజు అయిపోయా విమానం అయ్యేటట్టు కొట్టేవాళ్ళు అనమాట. సో అర్లీ మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు ఏదో ఆటల మీద పడిపోయి ఉండేవాళ్ళు అనమాట. సో ఈవినింగ్ వచ్చే వాటికి ఫుల్ ఆకలి వేసేస్తుంటది, ఇంకా తట్టుకునే శక్తి కూడా ఉండదు అనమాట. సో ఇక మా ఊర్లో ఉన్న దాసప్ప ఊరంతా తిరిగి 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 ఫైనల్ గా మా ఏరియాలో ఉన్న గుడి దగ్గరకు వచ్చేపాటికి 9:30 అయ్యేదనమాట. సో ఆ 9:30లో ఆయన వచ్చి పూజ కంప్లీట్ చేసి అప్పుడు తినను రోయ్ అని ఆయన పర్మిషన్ ఇస్తే అప్పుడు మేము తినేవాళ్ళం అనమాట. సో అప్పుడు పగలంతా ఆడుకొని ఉంటాం కదా, కాస్త తినేపాటికి కడుపు నిండిపోయేది అనమాట. అది తినేసి పడుకున్నామంటే హాయిగా నిద్ర వచ్చేది అనమాట. సో మా టైంలో ఫెస్టివల్స్ అంటే ఈ విధంగా జరుపుకునే వాళ్ళం. ఇంత రేంజ్ ఉండేది. చెప్తుంటేనే ఇంత బాగుంటే డైరెక్ట్ గా దాన్ని మేము పొందామరా, ఇంకా ఎంత హ్యాపీగా ఉంటుందో ఒకసారి మీరే గెస్ చేయండి. పొరపాటున దేవుడు గనక ప్రత్యక్షమై నీకు ఏం వరం కావాలో కోరుకో, ఆ వరాన్ని నీకు నెరవేరుస్తా అన్నాడు అనుకో, ఖచ్చితంగా నేను కోరుకునేది ఏంటో తెలుసా, ఇంకొక 25-30 years వెనక్కి వెళ్ళి నన్ను తీసుకుపోబడే ఏ గొడవలు లేకుండా హ్యాపీగా ఉంటానన్న దేవుని అయితే కోరుకుంటాను అనమాట.